దేవాని కాపాడి హరివర్ధన్ ఇంటికి తీసుకువచ్చిన మిథున ఇంతకు ఏం జరిగింది? అసలు దేవాని కాపాడి హరివర్ధన్ ఇంటికి మిథున తీసుకురావడం ఏంటి? మరి మిథున దేవాని ఇంటికి తీసుకొస్తే హరివర్ధన్కి ఏం సమాధానం చెప్పింది? ఇటు రిషి వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పింది? నిజాన్ని బయట పెట్టిందా మిథున? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ అంటే దేవ వాళ్ళ ఇంట్లో కాబోయే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి బట్టలు పెట్టే ప్రోగ్రాం ఉండేసరికి ఇద్దరిని కూడా పెళ్లిపీటల మీద కూర్చోపెడతారు. భానుని ఇటు దేవాని అయితే ఇంకా భానుకి వాళ్ళ అమ్మ నాన్న అంటే శారద ఇటు సత్యమూర్తి బట్టలు ఇస్తారు. ఇంకా దేవాకు బట్టలు ఇవ్వడానికి భాను వాళ్ళమ్మ ఇవ్వడానికి సిద్ధపడుతున్న సమయంలో పోస్టర్లు ఎవడైతే అంటించాడో వాడు దొరికాడు అంటూ ఫోన్ చేస్తారు వాళ్ళ మెకానిక్ షెడ్లో పనిచేసేవాళ్ళు. ఫోన్ చేసేసరికి బట్టలు తీసుకుని వెళ్ళొచ్చు కదా దేవా, అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్తాడు. అటు శారద ఆపే ప్రయత్నం చేస్తుంది, ఇటు సత్యమూర్తి ఆపే ప్రయత్నం చేస్తాడు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా క్షణం కూడా నిలబడకుండా వెళ్ళిపోతాడు. ఏంటన్నయ్య గారు ఏంటిదంతా? బట్టలు తీసుకోవడానికి 5 నిమిషాలు కూడా సమయం పట్టదు, అలాంటిది దేవా బట్టలు ఇచ్చే ఈ కార్యక్రమంలో తీసుకోకుండానే వెళ్ళిపోతున్నాడు అంటే దేవాకు ఈ పెళ్ళి ఇష్టం లేదా? దేవాకి ఈ పెళ్ళి ఇష్టం లేదంటే పెళ్లిపేటల మీద నుంచి కూడా ఇలాగే వెళ్ళే ప్రయత్నం చేస్తాడేమో. నా కూతురు పెళ్ళి కానీ పీటల మీదే ఆగిపోతే నేను నా కూతురు మీ నట్టింట్లోనే శవాలుగా వేలాడతామని చెప్పి ఇంకా మాట్లాడేసరికి అంత మాట అనకండమ్మా అని చెప్పాను, కానీ ఈ మీదంతా చూస్తుంటే అలానే అనిపిస్తుంది అంటూ ఇంకా భాను తల్లి కాస్త ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరిపోతారు. ఏంటి శారద ఏంటిదంతా అనగానే అదే కదండి నాకు అర్థం కావట్లేదు, దేవాను ఆపే ప్రయత్నం చేశాను కదా అని చెప్పాను, కానీ రేపు కూడా పెళ్లి పందిట్లోంచి ఇలానే దేవా వెళ్ళిపోతే నిజంగా వీళ్ళు అన్నంత పని చేసినా చేస్తారు. ఆ శాపం మనకు జీవితాంతం మన కుటుంబానికి నీడలా వెంటాడుతుందేమో శారద అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు సత్యమూర్తి అయితే. మామయ్య మీకు చెప్పే అంత పెద్దదాన్ని కాదు, అనుభవం కూడా నాకు లేదు. దేవాసులు మిథునను మర్చిపోతే కదా మామయ్య భానుని పెళ్లి చేసుకోవడానికి మీరే తొందరపడి దేవాతో మాట ఇచ్చేశారు. దేవా భానుకి మెడలో తాళి కడతాడు, పెళ్లి చేసుకుంటాడు అని ఆవేశంలో మాట ఇచ్చారు అనగానే నేను ఆవేశంలో ఇచ్చిన మాట కాదమ్మా, అది ఆలోచించి ఇచ్చిన మాట. నువ్వన్నట్టుగానే దేవాను మిథునను కలపడానికి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్తే జడ్జి గారు ఏమన్నారో తెలుసా? నా కూతురంటూ మీకు సంబంధం లేనట్టు, నా కూతురికి మీకు ఎప్పటికీ సంబంధం ఉండదు, నా కూతురు మీ లైఫ్లో అసలు ఎదురు పడలేదనుకోండి, నా కూతురికి ఎదురు పడొద్దు అంటూ ఆయన ఎంతో నిష్ఠూరంగా మాట్లాడారు. అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా మా కాళ్ళు పట్టుకోవడానికి కూడా ఆయన వెనకడలేదు. మరి అలాంటి మనిషి మిథునను కాపురానికి పంపిస్తారని ఎలా అనుకోవాలి? అక్కడ మిథున దేవా గురించి ఆలోచించడం, ఇక్కడ దేవా మిథున గురించి ఆలోచించడం ఎందుకు? భాను ఎప్పటి నుంచో దేవాన్ని ప్రేమిస్తుంది కదా, తన కోరికైనా నెరవేరితే ప్రేమించి అమ్మాయి తన జీవితంలోకి వస్తే దేవాలో పూర్తిగా మార్పు వస్తుంది అన్న ఉద్దేశంతోనే మేము ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అని చెప్పాను, కానీ తప్పు చేశారేమో మామయ్య. ఏమో నా మనసుకైతే అక్కడ మిథున పెళ్ళి జరగదు, ఇక్కడ దేవా పెళ్ళి కూడా జరగదు అని అనిపిస్తుంది. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి అంటూ అక్కడి నుంచి ప్రమోదిని వెళ్ళిపోతుంది. జరగకపోతే ఏంటండి పరిస్థితి అనగానే అదే నాకు అర్థం కావట్లేదు. ప్రమోదిని అన్నట్టుగానే తొందరపడి నిర్ణయం తీసుకున్నానా అని చెప్పనేసరికి అలా అంటారేంటి మా నాన్న అని చెప్పాను, కానీ ఏమోరా ప్రమోదిని మాటలు నాకు అలానే అనిపిస్తున్నాయి అని చెప్పి ఇంకా సత్యమూర్తి కూడా లోపలికి వెళ్ళిపోతాడు. దేవా కాస్త వెళ్ళాడు కదా, వెళ్ళి వాడిని పట్టుకుని ఆదిత్యను పట్టుకుందామన్న ప్రయత్నంలో ఆ ఆదిత్య ఎప్పుడూ చాలా తెలివిగానే క్రిమినల్ లాయర్ కదా, చాలా తెలివితేగానే దేవా కాలు మీద షూట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవా కాస్త అక్కడే అది ఆ పాయింట్లో షూట్ చేయడం వల్ల ఇంకా నరాల్లోంచి బ్లడ్ అలా వచ్చేస్తూ ఉంటుంది. ఆ దారిని ఎవరు రారు. దేవాకు ఎందుకో తనకు చివరగా మిథున
మిథునకు ఫోన్ చేయాలని మాత్రం అనిపిస్తుంది. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా దేవాకి గుర్తురారు. ఇంకిక్కడ మిథునకు ఇటు రిషికి హల్దీ ఫంక్షన్ అయితే అంటే మెహందీ ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది. మెహందీ ఫంక్షన్ జరుగుతూ ఉండేసరికి మిథునకు ఎందుకో అక్కడ దేవాకు ఎప్పుడైతే ప్రమాదం వచ్చిందో మిథునకు గుండెల్లో ఏదో సంకేతం వినిపించినట్టుగా గుండెల్లో ఏదో బాధగా అనిపిస్తుంది. ఏమైందక్క అని చెప్పను కానీ ఏమో తెలియడం లేదు, ఏదో బాధ అనిపిస్తుంది, ఎవరికో కష్టం వచ్చినట్టు నా మనసు కనిపిస్తుంది అని చెప్పనేసరికి అందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఇంకెవరు నీ మనసుకు దగ్గరైన వాళ్ళు అని చెప్పనేసరికి అక్కకు బహుశా దేవాకి ఏదో జరిగినట్టు అనిపించినట్టుంది. అక్కను రూమ్లోకి పంపించి రెస్ట్ తీసుకోమని చెప్పడం మంచిది అని చెప్పి పదక్క రూమ్లోకి వెళ్దామని ఇద్దరు రూమ్లోకి వచ్చేస్తారు. ఇంకా దేవా ఒక పక్కకు ఒక చెట్టు దగ్గరికి పడిపోయి మిథునకు ఫోన్ చేస్తాడు. ఇదేంటి దేవా ఫోన్ చేస్తున్నాడు అనుకుంటూ హలో దేవా అని చెప్పాను కానీ మిథున నా ప్రాణం పోయేటట్టు ఉంది మిథున, నేను చాలా ప్రమాదంలో ఉన్నాను, నన్ను కాపాడు మిథున అంటూ వేరే ఎవరూ లేనట్టుగా మిథునకే ఫోన్ చేయడంతో ఏమైంది దేవా అనగానే నా కాల్లో బుల్లెట్ తగిలింది అని చెప్పనేసరికి ఎక్కడున్నావు దేవా అని చెప్పాను కానీ నేను పలానా చోట ఉన్నానంటూ దేవా చెప్పుకొస్తాడు. ఇంకా ఫోన్ అలా పెట్టేయడంతో దేవాకి ఏదో అవుతుంది. దేవాన్ని కాపాడాలి, దేవాన్ని నేను మాత్రమే కాపాడగలను, ఇప్పుడు దేవాన్ని నేను ఎలా కాపాడాలి అనుకుంటూ మిథున కాస్త ఎవరైనా ఉన్నారా లేదా అన్న ఉద్దేశంతో చూసేసరికి ఎవరు బయట ఉండరు. అందరూ మెహందీ దగ్గరికి వెళ్ళిపోతారు. అది ఇంటి వెనకాల జరగడంతో ఇంకా ఇంటి ముందుకు వెళ్ళి గబగబా అక్కడ ఉన్న ఒక కారుని కాస్త వేసుకుని మిథున కాస్త దేవాకు ఫోన్ చేసుకుంటూ ఎక్కడున్నావు దేవా అంటూ అడుగుతూ ఉండేసరికి పలానా చోటున్నాను అంటూ ఏటేటో చెప్తూ ఉండేసరికి ఇంకా సర్లే అని అక్కడికి వెళ్ళడంతో దేవా అప్పటికే స్పృహ కోల్పోయి ఉంటాడు. దేవా అంటూ మిథున ఒళ్ళోకి తీసుకుని ఏమైంది దేవా ఏమైంది అని చెప్పాను కానీ వచ్చావా మిథున వచ్చావా, నా ప్రాణం పోయేలోపు వస్తావో రావో అని ఎంతగానో టెన్షన్ పడ్డాను, వచ్చావా మిథున అని చెప్పాను కానీ అసలు ఇదంతా ఎలా జరిగింది అని చెప్పాను కానీ నీ పోస్టర్లు అంటించిన వాడిని పట్టుకోవడానికి ప్రయత్నంలోనే నాకు ఇలా జరిగింది అని చెప్పనేసరికి అసలు నువ్వు అంత రిస్క్ ఎందుకు చేశావు అని చెప్పాను కానీ నీకోసం, నువ్వు నా మీద నింద వేయలేదు కానీ నీ పెళ్ళి నేనే ఆపాలని చూస్తున్నానని అందరూ అన్నారు, అందుకోసమని నా మీద పడ్డ నిందను చెరిపేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ మాట్లాడేసరికి అయ్యో దేవా నేను నిన్ను నమ్మాను అని చెప్పాను కదా, మరి ఇంకెందుకు ఇలాంటి ప్రయత్నం చేయడం అని చెప్పాను కానీ నిజం బయట పెట్టకపోతే నేనే చేశానన్న నింద పడుతుంది నా మీద అని చెప్పి ఇంకా దేవా కాస్త చెప్పేసరికి ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అని హాస్పిటల్ దగ్గరికి కాస్త ఎక్కించుకుని అంటే తీసుకుని వెళ్ళేసరికి డాక్టర్ అని చెప్పాను కానీ మేడం మీరా ఏమైంది అని చెప్పాను కానీ ఈయన నా భర్త అని చెప్పనేసరికి తెలుసు మేడం అని చెప్పనేసరికి ఎవరో బుల్లెట్తో షూట్ చేశారు అనగానే మేడం పోలీస్ కేసు అవుతుంది మేడం అని చెప్పాను కానీ అవన్నీ ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను, ముందు ట్రీట్మెంట్ చేయండి అంటూ మిథున కాస్త వాళ్ళ ఫ్యామిలీ అంటే తెలిసి ఐజీ ఉన్నాడు కదా, ఐజీకి ఫోన్ చేస్తుంది. అంకుల్ ఇలా జరిగింది అని చెప్పనేసరికి నేను చూసుకుంటానమ్మా మిథున, ముందు డాక్టర్కి ఫోన్ ఇవ్వు అనగానే డాక్టర్కి ఫోన్ ఇవ్వడంతో ట్రీట్మెంట్ చేయండి అని చెప్పాను కానీ ఓకే సార్ అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసరికి మిథున టెన్షన్ పడుతూ ఉంటుంది. మేడం మీకు ఏమవుతారు అనగానే హస్బెండ్ అని చెప్పనేసరికి అవునా మేడం ఈ ఫామ్ ఫిలప్ చేయండి అనగానే గబగబా ఫామ్ ఫిలప్ చేస్తుంది. ఎందుకంటే మెడలో పసుపు తాడు కూడా ఉంది కదా. ఫామ్ ఫిలప్ చేసేసరికి ఇంకా లోపలికి అలంకృత వస్తుంది. అక్క ఎక్కడికి వెళ్ళింది, అక్క రూమ్లో కనిపించడం లేదు, ఈ విషయం బయట తెలిస్తే ఇంత రాత్రిపూట అక్క ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతారు. ఏం చెప్పాలి, అక్క ఎక్కడికి వెళ్ళిందని తెలుసుకోవాలి అని చెప్పనుకుంటూనే అలంకృత కాస్త ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి అక్క ఎక్కడున్నావక్క అని చెప్పాను కానీ అది అలంకృత అని చెప్పాను కానీ చెప్పక్క ఎక్కడున్నావు అని చెప్పనేసరికి నేను ఇలా దేవాకు ఎవరో గన్తో షూట్ చేశారంట, నేను దేవాన్ని తీసుకుని హాస్పిటల్ దగ్గరికి వచ్చాను అనగానే అదేంటక్క నువ్వెళ్ళడం ఏంటక్క అని చెప్పనేసరికి ప్లీజ్ అలంకృత నేను ఇలా దేవా దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వచ్చానన్న విషయం ఎవరికీ చెప్పకు అని
చెప్పనేసరికి సరే అక్క అని చెప్పి ఇంకా అలంకృత కాస్త ఆ విషయాన్ని చెప్పకుండానే బయటికి వెళ్ళేసరికి అక్క ఏం చేస్తుంది అనగానే రెస్ట్ తీసుకుంటుంది అని చెప్తుంది. సర్లే అని చెప్పి ఇంకా ఏం మాట్లాడరు. అందరూ చాలా సంతోషంగా ఎవరి ఊసుల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండేసరికి మిథున టెన్షన్ పడుతూ ఉండగా అమౌంట్ బిల్లు కట్టాలి మేడం అని చెప్పనేసరికి మిథున హడావిడిలో డబ్బులు తీసుకురాదు. తన ఫోన్పే కూడా వర్క్ అవ్వదు. ఏం చేయాలో అర్థం కాక తన చేతినున్న గాజులు కాస్త తీసి రిసెప్షన్లో ఇచ్చేసరికి మేడం అని చెప్పాను కానీ నా ఫోన్పే వర్క్ అవ్వట్లేదు, నేను హడావిడిలో వ్యాలెట్ తీసుకురావడం మర్చిపోయాను అని చెప్పాను కానీ ఈ గాజులు ఉంచండి, అమౌంట్ కట్టాక తీసుకుంటాను అని చెప్పనేసరికి ఓకే మేడం అని చెప్పి గాజులు కాస్త అక్కడ పెట్టుకుని కూర్చుని ఇంకా దేవాకు ట్రీట్మెంట్ చేస్తుంది. ట్రీట్మెంట్ చేయించిన తర్వాత కాలికి కట్టిన తర్వాత తీసుకువెళ్ళొచ్చు అనగానే అంత రాత్రిపూట ఎక్కడికి తీసుకువెళ్ళాలి? దేవాను తన ఇంటికి తీసుకువెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ కనిపించదు మిథునకు. ఆ హడావిడిలో మిథున వేరే ఆలోచించదు. సత్యమూర్తి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళొచ్చు కానీ సత్యమూర్తి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళదు. నేరుగా వాళ్ళ ఇంటికే బయలుదేరతారు. కరెక్ట్గా ఇంక అందరూ కూడా పడుకుందామని మొత్తం అన్నీ బయటవన్నీ సర్దేసి లోపలికి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండేసరికి కారు ఏదో వచ్చి ఆగుతుంది. ఇదేంటి కారు ఎవరిది అని చెప్పనేసరికి మీదే నాన్న అని చెప్పి రాహుల్ అంటాడు. నా కారు ఎవరేసుకెళ్లారు అనగానే మిథున ఉంది నాన్న డ్రైవింగ్ సీట్లో అని చెప్పనేసరికి మిథున రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పావు కదా అలంకృత అని చెప్పాను కానీ నేను చూసినప్పుడు అక్క రెస్ట్ తీసుకుంటుంది నాన్న, ఆ తర్వాత సంగతి నాకు తెలీదు, నేను బయటకి వచ్చేసాను కదా అని చెప్పనేసరికి మిథున ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్ళింది అనుకుంటూ ఉండగానే కారు దిగి ఆ పక్కన ఎవరో ఉంటే డోర్ తీయడానికి వెళ్తారు కదా అలా వెళ్తూ ఉంటుంది. అదేంటి ఆ పక్కన ఎవరున్నారు అనుకుంటూ ఉండగానే ఫ్రంట్ డోర్ తీసి దేవా నడవలేని స్థితిలో స్పృహ లేని స్థితిలో ఉంటాడు. ఇంకా అలా ఉన్న దేవాని తన భుజాల సహాయంతో నడవడానికి కూడా ఓపిక లేని దేవాని భుజం మీద చేయి వేసుకుని నడిపించుకుంటూ వస్తుంది. వచ్చేసరికి ఒక్కసారిగా అది చూసిన హరివర్ధన్ షాక్ అయిపోతాడు. రాహుల్ అందరూ కూడా షాక్ అయిపోతారు. రాహుల్కి కోపం వచ్చి 2 అడుగులు ముందుకేద్దామనుకునే లోపు హరివర్ధన్ రాహుల్ చేతిని పట్టుకుంటాడు. రిషి ఉన్నాడు అని చెప్పనేసరికి సైలెంట్ అయిపోతాడు. రాహుల్ అయితే సైలెంట్ అయిపోయేసరికి ఏమైంది మిథున, ఏమైంది అసలు దేవా గురించి నువ్వెళ్ళడం ఏంటి అని చెప్పాను కానీ ఇంకా ముందు సహాయం చేయదే అని చెప్పి ఇంకా గుమ్మం వరకు తీసుకొచ్చేసరికి అమ్మ మిథున నువ్వేంటి దేవాని ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పాను కానీ అది దేవా నాకు ఫోన్ చేశాడు, కాలికి బుల్లెట్ ఏదో తగిలింది, నన్ను కాపాడు మిథున అని చెప్పి నాకు ఫోన్ చేయడం వల్ల హడావిడిగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అనేసరికి ఆ మాటలు మిథున చాలా క్యాజువల్గా చెప్తుంది. ఎందుకంటే ఫోన్ చేసింది తన భర్తే కదా, సో క్యాజువల్గానే చెప్తుంది. కానీ రిషి మాత్రం ఆలోచిస్తాడు. ఈ హరివర్ధన్ వీళ్ళంతా కూడా ఆలోచనలో పడతారు. ఈ మిథునేంటి ఎంత క్యాజువల్గా చెప్పేస్తుంది, దేవాకు అనుమానం వస్తుంది కదా, దేవాకి డౌట్ వస్తుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే అవునా నీకు ఫోన్ చేశాడా, బహుశా నా ఫోన్ కలవకపోతే నీకు ఫోన్ చేసి ఉంటాడు, సరే లోపలికి తీసుకువెళ్దాం రా మిథున అని చెప్పి ఇంకా పెద్దగా పట్టించుకోనట్టు ఉంటాడు. ఇంకా అలా తీసుకుని వెళ్ళడంతో ఇంకా గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టేసరికి ఇంకా ఆలోచనలో పడతాడు. అది తీసుకెళ్ళి ఎవరి గదిలో పడుకోబెడుతుంది, రిషి గదిలో పడుకోబెడుతుంది. ఆలోచనలో పడేసరికి అదేంటి దేవాకి ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయాలి, నేను యాజ్ ఏ ఫ్రెండ్ని కాబట్టి మిథునకు ఫోన్ చేసి నేను ప్రమాదంలో ఉన్నాను నన్ను కాపాడు అంటూ మిథునకు చెప్పడం ఏంటి? వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పెద్ద అన్నయ్య ఉన్నాడు, చిన్న అన్నయ్య ఉన్నాడు, వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ వదులున్నారు. ఇంతమందిని కాదని అట్లీస్ట్ కాబోయే భార్య భానుకి కూడా ఆటో నడపడం వచ్చు కదా, మరి ఎంతమందిని కాదని మిథునకు మాత్రమే ఎందుకు ఫోన్ చేశాడు అనుకుంటూ చూస్తూ ఉండగానే నన్ను క్షమించు మిథున, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను మిథున, నేను తప్పు చేశాను, అప్పుడు నీకు ఇష్టం లేకుండా బలవంతంగా నీ మెడలో తాళి కట్టి తప్పు చేశాను, ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను, ఒక్క అవకాశం నాకు ఇస్తావా మిథున, నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను మిథున, నువ్వంటే నాకు చాలా ఇష్టం మిథున,
కానీ నా ప్రేమను నా మనసులోనే చంపేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీ నాన్న వల్ల నా ప్రేమను నా గుండెల్లోనే సమాధి చేశాను మిథున అంటూ వాడి బాధను, ఒక రకంగా నిజాన్ని మొత్తం ఒక్కొక్కటిగా చెప్పడం మొదలు పెడతాడు. ఇదంతా కూడా చెప్పేసేసరికి అసలు విషయం అర్థమవుతుంది వాడికి. ఓహో, ఇదంతా నిజమన్నమాట. మిథున దేవాలు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ దేవాతో మిథున ఉంటే ప్రమాదంలో పడుతుందనో, లేక మిథున దేవాలను వేరు చేశారన్నమాట. అందుకనేనా నేను ఎన్నిసార్లు మామయ్యని మిథున మెడలో తాలి కట్టింది ఎవరు అంటూ ఎన్నోసార్లు అడిగినా అసలు నిజమే చెప్పలేదు. అంటే కావాలని ఇదంతా చేశారన్నమాట. నిజానికి వీళ్ళకు కావాల్సింది మిథునకు నాకు పెళ్లి కావడమా, లేక మిథునను దేవా నుంచి దూరం చేయడమా? బహుశా మిథునను దేవా నుంచి దూరం చేయడమే అయ్యుంటుంది. అందుకే వాళ్ళిద్దరినీ దూరం చేయడం కోసమే ఇదంతా చేసుంటారు అని చెప్పి, అందుకోసమే నాకు తెలియకుండా ఎన్ని రోజులు జాగ్రత్త పడ్డారు. అప్పుడంతా అర్థమవుతుంది. దేవా మిథునను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఇప్పటి వరకు నా మనసులో మెదిలిన ప్రశ్నకు సమాధానం దొరికింది కదా. దేవా మిథున ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అందుకే మిథున నాతో పెళ్లికి సిద్ధపడినా తను సంతోషంగా లేదు. దేవా మిథునకే ఎందుకు ఫోన్ చేశాడు అని నాకు కలిగిన అనుమానం కూడా నివృత్తయింది. ఎందుకంటే మిథున దేవాని ప్రేమిస్తున్నాడు కాబట్టి మిథునకే దేవా ఫోన్ చేశాడు. తప్పు చేయబోయాను. చాలా పెద్ద పొరపాటు జరుగుండేది. మిథున దేవాలని విడదీసి నేను చాలా పెద్ద తప్పు చేసుండేవాణ్ణి. నిజం తెలిసింది కాబట్టి సరిపోయింది అనుకుంటూ ఇంకా రిషి అటు ఇటు తిరుగుతాడు. ఇంకా కొద్దిసేపటికి ఇచ్చిన మెడిసిన్స్కి వాటికి దేవాకు మెలకువ వస్తుంది. దేవాకు మెలకువ వచ్చేసరికి చూడడంతో ఎదురుగా రిషి నిలబడతాడు. దేవా నీకేం కాలేదు కదా అని చెప్పాను, కానీ నాకేం కాలేదురా, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనగానే మిథున తీసుకొచ్చింది అనేసరికి, మిథున ఇక్కడికి తీసుకురావడం ఏంటి అని చెప్పాను. కానీ కంగారు పడగరా, నువ్వు సేఫ్ ప్లేస్లోనే ఉన్నావు. అసలు నీ కాలికి బుల్లెట్ ఎలా తగిలిందిరా అని చెప్పనేసరికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఒకడిని పట్టుకోబోతే వాడు నా కాళ్ళ మీద షూట్ చేసి వెళ్ళిపోయాడు అని చెప్పనేసరికి, అవును నాకు డౌట్, ఏంట్రా అది అని చెప్పాను. కానీ అందరూ ఉండగా మీ ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, నేనున్నాను, ఇంతమందిని కాదని నువ్వు మిథునకు మాత్రమే ఎందుకు ఫోన్ చేసావరా? నన్ను సేవ్ చెయ్యి అంటూ మిథునకు మాత్రమే ఎందుకు సేవ్ చేసావు అని చెప్పనేసరికి అది అని చెప్పాను. కానీ ఎందుకు చేసావో నేను చెప్పనా అని చెప్పాను. కానీ ఏం లేదురా, నార్మల్గా మిథున నెంబరు పైన ఉంది, మేము మొన్న కలిసినప్పుడు తీసుకున్న నెంబరు అని చెప్పాను. కానీ ఎందుకురా అబద్ధం చెప్పాలని చూస్తున్నావు? నేను నీ ప్రాణ స్నేహితుడురా. నువ్వు నేను ఎంతో ప్రాణంగా ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. మరి అలాంటి తప్పుడు నువ్వైనా నాకు నిజం చెప్పాలి కదరా. నువ్వైనా సరే ఒక్క మాట, మిథునంటే నాకు ఇష్టం రా అని ఒక్క మాట చెప్పాలి కదరా. మరి నువ్వు నాకు చెప్పలేదు అంటే నీ భార్యను నా కోసం త్యాగం చేద్దామనుకున్నావా? అది ఎంత పాపంరా. నీ భార్య అని తెలియకముందే నాకు నిజం తెలిసింది కాబట్టి, నేను 3 ముళ్ళు వేయకముందే, ఎలాంటి ప్రాబ్లం జరగకముందే, పాపం జరగకముందే నాకు నిజం తెలిసింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందనగానే, నువ్వు మిథునను పెళ్లి చేసుకోవరా, మిథునకు లైఫ్ ఇవ్వు అనగానే, ఏం మాట్లాడుతున్నావురా దేవా? మిథునకు నేను లైఫ్ ఇవ్వడం ఏంట్రా? మిథున నా ప్రాణ స్నేహితుడి భార్య అని తెలిసాక మిథున మెడలో నేను తాళి కట్టగలనా? మిథునను నేను పెళ్లి చేసుకోగలనా? నువ్వు మాట్లాడే దాంట్లో అర్థముందా అసలు? నాకేమీ అర్థం కావట్లేదురా. నువ్వు చెప్తుంటే నాకు చాలా కోపం వస్తుంది నీ మీద. నేను మిథునను పెళ్లి చేసుకోవడమా? స్టూపిడ్లా మాట్లాడకరా అని చెప్పాను. కానీ కాదురా, నువ్వే మిథునను పెళ్లి చేసుకోవాలి అనగానే, ఒరే ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? మిథున నా ప్రాణ స్నేహితుడి భార్య అని తెలిసాక పెళ్లి చేసుకుని స్నేహానికి ద్రోహం చేయాలా? స్నేహానికి అన్యాయం చేయాలా? నేను ఎప్పటికీ అది చెయ్యలేను అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి, ప్లీజ్ రా అని చెప్పాను. కానీ ఒరే నువ్వు ఏదైనా అనుకో, నేను మాత్రం మన స్నేహానికి అన్యాయం చేయలేను.
మిథునను నువ్వు ప్రేమించావరా అనగాని లేదు అని చెప్పాను. కానీ నువ్వు స్పృహలేనిలో టైంలో మిథున మీద నీకున్న ప్రేమను నువ్వు బయటికి చెప్పేశావరా. నేనంతా విన్నాను. అప్పుడే మిథున నువ్వు భార్యాభర్తలన్న విషయం కూడా తెలుసుకున్నానురా. ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నావురా? నిన్ను నువ్వు మోసం చేసుకుందామనుకుంటున్నావా? నిన్ను నువ్వు మోసం చేసుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావు. అంతేగాని నన్ను నువ్వు ఎప్పటికీ మోసం చేయలేవు. అయినా ఎవరి కోసం రా ఇదంతా చేస్తున్నావు? మిథున సంతోషం కోసమా? మిథున నాతో ఉంటే సంతోషంగా ఉండదురా, నీతో ఉంటేనే సంతోషంగా ఉంటుంది. అందుకే మిథునను నువ్వు మిస్ చేసుకున్నావురా. మిస్ చెయ్యనివ్వను నేను. నా ప్రాణ స్నేహితుడి ముఖంలో సంతోషం చూడడానికి ఏం చేయడానికైనా సిద్ధమే. నువ్వు మిథునాన్ని ఎందుకు వదులుకున్నావో కూడా నాకు తెలిసింది అని చెప్పాను. కానీ అది కాదురా అని చెప్పనేసరికి ఇంకేం చెప్పొద్దురా దేవా. నిన్ను మిథునని ఒకటి చేసే బాధ్యత నాది. అది ఎలా ఏంటి అనేది నేను ఆలోచిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మిథున మెడలో నేను తాళి కట్టవలసిన అవసరం వస్తే రెండోసారి కూడా నువ్వే తాళి కట్టే పరిస్థితి తీసుకొస్తాను. కానీ మిథునను మాత్రం నేను చేసుకోనురా అని చెప్పి ఇంకా రిషి కాస్త ఖరాఖండిగా చెప్తాడు. సరే నేను వెళ్తాను అనగానే ఒక్క నిమిషం అంటూ గదిలోకి బెడ్రూమ్లోంచి బయటికి వచ్చి మిథున దగ్గరికి వెళ్ళి మిథున డోరు కొడతాడు. కొట్టేసరికి ఏంటి రిషి అని చెప్పాను. కానీ దేవా స్పృహలోకి వచ్చాడు అనగానే దేవా స్పృహలోకి వచ్చాడా? ప్రమాదం ఏమీ లేదు కదా అని చెప్పాను. కానీ లేదు అనేసరికి ఎంతో ఆతృతగా వచ్చి దేవా నీకేం కాలేదు కదా? ఏం కాలేదు మిథున అని చెప్పాను. కానీ ఎంత ప్రేమ దేవా మీద ఉంచుకుని నన్నెలా పెళ్లి చేసుకుందామనుకున్నావు మిథున? నన్ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందామనుకున్నావా? లేక జీవితాంతం దేవాని తలుచుకుని బ్రతికేద్దామనుకున్నావా? అసలు నేను నీకు ఎలా కనిపిస్తున్నాను మిథున? దేవా నా ప్రాణ స్నేహితుడని తెలిసిన తర్వాత కూడా నువ్వు నాకు నిజం చెప్పకుండా నిజాన్ని దాచిపెట్టేశావా? చాలా తప్పు చేసావు మిథున, చాలా తప్పు చేసావు. నేను నిన్ను దేవాని విడదీస్తానని ఎలా అనుకున్నావు అని చెప్పనేసరికి దేవాను నేను ప్రేమించాను, దేవా నన్ను ప్రేమించలేదు అనగాని దేవా నిన్ను ప్రేమించలేదని నీతో ఎవరు చెప్పారు? దేవా తన నోటితోనే స్పృహలో లేని సమయంలో నిన్ను ఎంతలా ప్రేమించాడో నాకు చెప్పాడు. అప్పుడే దేవా నువ్వు భార్యాభర్తలు అన్న విషయం నాకు తెలిసింది. ఇన్ని రోజులు మామయ్య వాళ్ళు ఎందుకు నాకు నిజం చెప్పలేదో, నీ భర్తను ఎందుకు హైడ్ చేశారో ఇప్పుడు తెలుసుకున్నాను అని చెప్పనేసరికి సరే అని చెప్పి నేను వెళ్తున్నాను అని చెప్పాను. కానీ నేను వెళ్ళొస్తాను మిథున అని చెప్పాను. కానీ సరే జాగ్రత్త అని చెప్పనేసరికి ఒక్క నిమిషం ఆగు మిథున, నీకు దేవా నీ మనసులో ఉంటే దేవాని నిన్ను ఒకటి చేసే బాధ్యత నాది అనగాని మా నాన్న ఒప్పుకోరు రిషి అని చెప్పనేసరికి సరే మీ ఇద్దరు అన్నట్టుగానే మీ నాన్న చేతుల మీదుగా మీ నాన్న ఒప్పుకునేటట్టుగానే నేను మీ ఇద్దరు పెళ్ళి చేస్తాను అని చెప్పి మాట్లాడేసరికి మా నాన్న ఎప్పటికీ ఒప్పుకోరు అనగానే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఒప్పుకునేటట్టు నేను చేస్తాను కదా, నువ్వు దేని గురించి ఆలోచించుకో అని చెప్పి మాట్లాడేసరికి సరే అని అక్కడి నుంచి కాస్త మిథున వెళ్ళిపోతుంది. సరేరా ఇంకా నేను ఇంటికి వెళ్తాను, ఇంటి దగ్గర అమ్మా నాన్న కంగారు పడతారు అనగానే ఒక్కడివి ఎలా వెళ్తావు, నేను వస్తాను కదా, నేను తీసుకువెళ్ళి నిన్ను డ్రాప్ చేసి వస్తాను అని చెప్పి దేవాన్ని కాస్త రిషి తన భుజాల సహాయంతో తీసుకొచ్చి ఇదిగోండి అంకుల్ మీ దేవా అనగాని ఏమైందిరా దేవా అని చెప్పనేసరికి ఇప్పుడు దేవాకు ఏమీ కాలేదు అంకుల్, ఇప్పుడు దేవా బాగానే ఉన్నాడు అని చెప్పనేసరికి ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నీకెక్కడ కనిపించాడు రిషి అని చెప్పాను. కానీ దేవాకు కాలికి బుల్లెట్ తగిలింది. మిథునకు ఫోన్ చేస్తే మిథున హాస్పిటల్లో జాయిన్ చేసింది, మిథున ఇంటికి తీసుకొచ్చింది. దేవా రూమ్లో ఉండగానే స్పృహ రావడంతో నేను దేవాని ఇక్కడికి తీసుకొచ్చాను మా అంకుల్ అని చెప్పనేసరికి సరే బాబు చాలా థ్యాంక్స్ అనగానే అందరూ కలిసి దేవా మిథునను వేరు చేసేద్దామనుకున్నారా బాబు రిషి అని చెప్పాను. కానీ నిజం తెలిసిపోయింది అంకుల్, దేవా మిథున భార్యాభర్తలని దాచిపెట్టి మోసం చేసి మిథునను నాకు ఇచ్చి పెళ్లి చేసినంత మాత్రాన మిథున సంతోషంగా ఉండదు, దేవాని భానుకిచ్చి పెళ్లి చేసినంత మాత్రాన దేవా కూడా సంతోషంగా ఉండడు. అది మీరు అర్థం చేసుకోకుండా
మీ మూర్ఖత్వంతో దేవా మిథునకు పెళ్లి చేయడానికి మీరు సిద్ధపడుతున్నారు అని చెప్పనేసరికి అది కాదు బాబు అని చెప్పాను. కానీ ఇంకేం చెప్పకండి అంకుల్, మీరు ఎంత కష్టపడి చేసినా ఏం చేసినా పెళ్ళి మాత్రం జరగనివ్వను. దేవా మిథునను ఒకటి చేసే బాధ్యత నాది. దేవా సంతోషంగా ఉండడమే సంతోషంగా చూసుకోవడమే నాకు బాధ్యత. దేవాని ఎప్పటికీ బాధపడనివ్వను, సంతోషపడతాను. వాడు నా స్నేహితుడిని నేను సంతోషంగా చూసుకోవాలనుకుంటాను కానీ బాధ పెట్టాలని అస్సలు అనుకోను అంటూ రిషి మాట్లాడేసరికి అది కాదు బాబు అనగానే, తప్పు చేస్తున్నారు అంకుల్, మీకు చెప్పేంత గొప్పవాడిని కాదు. మీ దగ్గర పాఠాలు నేర్చుకుని మీకు గుణపాఠాలు చెప్పాలని అనుకోవడం లేదు. కానీ దేవా మిథునను విడదీయడం చాలా పెద్ద పొరపాటు. వాళ్ళని విడదీయడం వల్ల మీకు కలిసొచ్చేది ఏంటో నాకు తెలియదు. కానీ మీరు కావాలని భానుకి పెళ్లి చేస్తే మాత్రం నలుగురి జీవితాలు నాశనం అయిపోతాయి. మిథున దేవాలు ఇద్దరు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు. వాళ్ళని వేరు చెయ్యొద్దు అంకుల్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త రిషి వెళ్ళిపోతాడు. ఏంటి అందరూ ఇలా మాట్లాడుతున్నారు? నిజంగా దేవా మిథున ఒకరి కోసం ఒకరికి పుట్టారా? ఇప్పుడు వీళ్ళిద్దరినీ వేరు చేయడం నా వల్ల కాదా? దేవా మిథునని ఇంకా ప్రేమిస్తున్నాడా? ఎవరికీ ఫోన్ చేయకుండా మిథునకే ఫోన్ చేశాడు అంటే దేవాకు ప్రమాదమని రావడంతో మొట్టమొదటిసారి గుర్తొచ్చింది మిథునయేనా? మిథున కోసమే దేవా ఇంకా పరితపిస్తున్నాడా అని చెప్పి సత్యమూర్తి అనుకుంటాడు. మరి ఇప్పుడు నిజం తెలిసింది కదా రిషికి, దేవా మిథునలను ఎలా కలుపుతాడు? మరి భాను ఏదో చేసుకుంటానంటూ బెదిరిస్తుంది కదా, మరి భానుని రిషి ఎలా ఆపుతాడు చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో హరివర్ధన్ని రిషి ఏ రకంగా ఒప్పిస్తాడో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.